అందుకని బాధపడుతున్నారుగా. అద్భుతంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మరింత అద్భుతంగా చేస్తాడు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు మీరు యూట్యూబ్లో కూడా చూడండి, ఎట్లా ఉంటాయో కోతలు, అద్భుతమైన కోతలు. అసలు ఏం కోతలండి నాకు అర్థం కాల. మీరు అడిగారు కదా ఒక పాయింట్, అమ్మఒడి కాదు, అమ్మఒడి ఒకడికే ఇస్తున్నారయ్యా, మమ్మల్ని ఎన్నుకోండి, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆశపడ్డారు పాపం. ఏం చేస్తాం మరి, ఆశపడలేదా? అదేదో ఇంకోటి 18,000 అన్నారు, ఇచ్చాడా? రైతు భరోసా దానికన్నా ఎక్కువ 20,000 అన్నాడు, ఇచ్చాడా? ఒకటి కాకపోతే ఒకటి ఇచ్చాడా? కానీ మరీ అబద్ధం ఆడటం బాగోదు కానీ ఒకటి ఇచ్చాడు. ఏది? 4,000. ఆ 4,000 ఇచ్చి ఇప్పుడు కత్తిర మొదలు ఇచ్చాడు. కత్తిర వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతమంది ఉన్నారు లెక్క తీయండి, కోసేయండి అంటున్నాడు అంతే. అంటే బడ్జెట్ మాత్రం పెరగకూడదు, వాళ్ళకి మాత్రం 1,000 ఇచ్చాడు. ఇది చెప్పుకుంటూ ఉంటాడు ఎవరు, మన లోకేష్ కూడా. మొన్న ఏమంటే ఇచ్చావా, 1,000 పెంచావా లేదా అంటున్నాడు. మహిళలకి ఫ్రీ బస్ ఏదయ్యా? ఓసారి మీరు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ కొట్టండి, వెనకాల ఉంటాయి ఆయన ఫోటో, వెనకాల 6 హామీలు ఉంటాయి, ఒక్క హామీ కూడా నిలబెట్టలా. గ్యాస్ బండ్లు ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు చూశారుగా. అన్ని మోసం అండి. మీరు అడిగారు కదా ఇందాక, చెబుతున్నా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు 2014లో టోటల్గా? ఏది? రుణమాఫీ అన్నాడా లేదా? ఇచ్చాడా? ఇస్తే నీ పోటీ ఒక ఆయన అడిగాడుగా, ఏమండి రుణమాఫీ చేస్తాను కదా, మొత్తం చేసా. నేను ఎక్కడన్నా మొత్తం చేస్తానని, కొద్దిగా చేస్తానని చేశాను అన్నాడు. కాదు సార్ మీరు అని డబాయించాడు. మొత్తం చేస్తానన్నమాట నిజమా కాదా? కొద్దిగా చేసి సరిపెట్టిన మాట నిజమా కాదా? ఇలాంటి అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడా కాదా? అక్కడి దాకా ఎందుకు? ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నాడా? ఇప్పుడు 7 మాసాలు అయింది, నెరవేర్చాడా? నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడా? తూతూ మంత్రం చేస్తున్నాడు. అన్నా క్యాంటీన్ అంటాడు, ఎంతమంది పెడుతున్నారు అన్నం? ఇవన్నీ తూతూ మంత్రం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అడిగినట్టుగానే ఇన్ని అద్భుతాలు మేము చేసినా మరింత అద్భుతాలు చేస్తారు. 2 హీరోలు వచ్చారు అనుకున్నారు వాళ్ళు. అంటే 2 హీరోలు సినిమా అనుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు. 2 హీరోలు వచ్చిన సినిమా ఇదేదో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. అటర్ ఫ్లాప్. 2 ముగ్గురైనా. ఇంకా ఆయన కూడా హీరో అనుకుంటున్నాడు, ఆయన కామెడియన్ అనుకోండి. 2 హీరోల సినిమా అనుకుని ఎగబడ్డారు. మొదటి రోజు ఫుల్ కలెక్షను, తర్వాత నిల్లు. ఇది జరిగిన విషయం. ఇంకా ముహూర్తం ఖరారు కాల. జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉన్నారు ఇప్పుడు. బయటికి వస్తారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గము తిరుగుతారు. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉండాలి, ఎన్నెన్ని నియోజకవర్గాలు ఒక రోజులో కలుసుకోవాలి అనే దాని మీద పూర్తి కసరత్తు జరుగుతూ ఉన్నది. సాధ్యమైనంత త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాపితంగా పర్యటన చేస్తారు. కార్యకర్తల్ని, ప్రజల్ని కలుసుకుంటారు. ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. సాధ్యమైన త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. చూడండి అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అది ఎలా ఉంటుందో, మధ్య జనం ఎలా వస్తారో. ఎందుకంటే చేశాం, తప్పు చేశాం అని పశ్చాత్తాపడుతున్నారు ప్రజలు. ఆ పశ్చాత్తాపడుతున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి దండం పెట్టి పొరపాటు అయిందయా నిన్ను ఎన్నుకోకపోవటం అని వాళ్ళు బాధపడే దృశ్యాలను చూస్తే మీకే అర్థమైంది. దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది. అన్ని అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు. నేను చెప్తానయ్యా, ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం కదా. ఏమండి, తిరుపతి గురించి ఇంత అప్రతిష్ట పాలు ఎప్పుడైనా తిరుపతి అయిందంటే? లడ్డు కల్తీనా? కలిసిందో లేదో తెలియదు లడ్డూకి. కలిసిందో లేదో ఇంతవరకు తెలియని లడ్డూకి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. 4 చచ్చిపోయారు, నిజమా కాదు? 6 చచ్చిపోయారు లేదా? ఇది నిజమేగా? కల్తీ నిజమో కాదో ఎంక్వైరీలో ఉంది. దీనికి మాత్రం ఇద్దరు కారణం అంట. ముఖ్యమంత్రికి ఏమి సంబంధం లేదంట, చైర్మన్కి ఏమి సంబంధం లేదంట, బోర్డుకి ఏమి సంబంధం లేదంట, ఎండోమెంట్ మినిస్టర్కి సంబంధం లేదంట. కానీ లడ్డీలో కలవని
కల్తీకి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడంట. 4 చచ్చిపోతే ఎవరు బాధ్యులు కాదంట. ఆ డిఎస్పీ ఒకడును, ఆయన పేరేంటి పాపం, ఆ గోవులు దగ్గర ఎవరో ఉంటాడంట డైరెక్టర్, కాపలా కాసి ఆయన వాళ్ళిద్దరు బాధ్యులంట. ఈయన ఇంతకన్నా అన్యాయం ఉందండి? భగవంతుడు ఊరుకుంటాడా? వీళ్ళని తీక్షణంగా చూసి మలమల మార్చేస్తాడు. ఇంత ఘోరమా? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రసిద్ధి చెందినటువంటిది, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయంలో ఇంతగా కాంట్రవర్సీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం చేసి రాజకీయంతో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న దుర్మార్గుడు, రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అనుభవిస్తాడంతే. నేను ఒక వీడియో దానికి సంబంధించి నేను సమాధానం నా వీడియోలో చెప్పా. ఈ సంవత్సరం ఐఎమ్ మిస్సింగ్ అని దాని కారణాలు కూడా నేను వివరంగా నా వీడియోలో పెట్టాను. అది చూడడం మళ్ళీ దీనిలో ఎందుకు, నేను ఆ సంబంధం చెప్పాను. ఎవరు ఆస్తులు? సజ్జల ఆస్తుల్ని కక్కియడానికి ఈయన ఎవరండి? ఏదైనా ఆక్రమించితే కక్కిస్తానని ఉంటాడు, అంతేగా. కక్కించుకోమని ఎవడు కదన్నాడు? ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే దాని మీద యాక్షన్ తీసుకునే హక్కు మీకుంది. చట్టానికి, మీకు కాదు, చట్టానికి. ఎవరన్నారు ఆ మాట? డిప్యూటీ సీఎం. తప్పు చేసిన వాడికి క్షమాపణ చెప్పి, తప్పు చేసిన వాళ్ళనేమో పాశ్చాత్య దీక్ష చేశాయని ఈయనేమో మమ్మల్ని గక్కిస్తాడా? ముందు వాళ్ళని గక్కించమను. 6 మరణానికి కారణమైన వారిని కక్కించమను. అది లేదు. తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళ మీద కక్కించమను. అది లేదు. ఊరికి కొయ్యి మాకు మన కోతలు డిప్యూటీ సీఎం గారిని తగ్గించమను. అసలు వాస్తవాలు తెలుసుకోమను. ఊరిని కోతలు కోస్తే సరిపోయిందా? ఈయన వెళ్ళేమంటాడు, మొత్తం బోర్డు అంతా ఈ 6 మరణానికి కారణం అంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2 సస్పెండ్ చేస్తాడు. వాళ్ళేమో క్షమాపణ చెప్పండి, మేము చెప్పాలి పొమ్మంటారు. ముందు అది తేల్చుకోమను. మమ్మల్ని కక్కియటం ఎందుకు? వాళ్ళని కక్కించమను. ఎందుకు శాతగాని కబుర్లని? నేను నాకు అర్థం కాల. అనుభవం లేని శాతగాని కబుర్లని చెబుతున్నాడు. సీజ్ ది షిప్ అంటాడు. ఆ షిప్ ఎట్లా సీజ్ చేస్తారో ఆయనకి తెలియదు పాపం. అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం. సీజ్ ది రైల్వే స్టేషన్ అన్న ఆశ్చర్యం లేదు. రేపు తెలియక తోలు తీస్తాను, తాట తీస్తాను. ఆ మాటలు కాస్త మామని చెప్పండి అయ్యా. తోళ్ళు తాటలు తీసేది ఎవరైనా ఈజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, డిప్యూటీ సీఎం. తోలు తీస్తాను, తాట తీస్తాను, కూర్చోబెడతాను, నుంచోబెడతాను. ఏమైనా హెడ్ మాస్టర్వా? హెడ్ మాస్టర్లే వాళ్ళ పిల్లల్ని కొడితే తోలు ఆడది తీస్తున్నాడు పేరెంట్స్ వెళ్ళి. తోలు తీస్తాను, తొక్క తీస్తాను. పిచ్చి మాటలు మాట్లాడు మాకు, మన అనుభవం లేకోకుండా. చక్కగా నేర్చుకోమనండి. కాస్త చట్టానికి అనుకూలంగా మాట్లాడమనండి. కక్కిస్తాను, మింగిస్తాను, తోలు తీస్తాను, తాట తీస్తాను, సీజ్ చేస్తాను, ఇవన్నీ మీ పరిధుల్లో ఉండే అంశాలు కాదు. అవి ఉన్నాయి సినిమాల్లో చెప్పుకోండి. ఇంకా ఉన్నాయి కదా సినిమాలు. ఆ సినిమాల్లో చెప్పుకోండి. ఆ అనకుండా అభిమానులు అని వెళ్ళేస్తారు. జనం వెళ్ళలేదు ఇక.